ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శ్రీ మెల్లమాంబ నూతన విగ్రహావిష్కరణ పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఇస్నాపూర్ గ్రామ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మెల్లమాంబ జయంతి పురస్కరించుకొని అనంతరము మెల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి బాలకృష్ణ, రాష్ట్ర సంఘం సభ్యులు కుమ్మరి పావని రవీందర్, ఇక రాష్ట్ర నాయకులు మరియు గ్రామ పెద్దలు కుమ్మరి సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై కుమారా జై కుమారా జై కుమారా జై కుమారా కుమార నాయకత నాయకత పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ మొల్లమాంబ గారు అయితే 585వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో ఆస్థాన కవిగా ఉండి రామాయణాన్ని, సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో 5 రోజులు అనువదించి తెలుగు ప్రజలకు అందించడం జరిగింది. దాని ద్వారా ఆ రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. అక్కడి నుంచి అంటే ఒక మహిళ తెలుగు తొలి మహిళా కవయిత్రిగా పేరుగాంచింది. అలాంటి ఒక మహిళ మన కవి అల్లిన ఈ పద్యాలన్నీ కూడా ఈరోజు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప కవయిత్రి అయిన మొల్లగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని ఈరోజు గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి ఈరోజు ఇస్నాపూర్ కుమ్మరి కుల సంఘం అంతా ఏకమై ఈరోజు కార్యక్రమం జరుపుకుంది. ఆ కార్యక్రమానికి మన ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్, తాజా మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రతి వాళ్ళు ప్రజాప్రతినిధులు సహకరించి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహణకు సహకరించినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఐక్యంగా ఏంటంటే ఇస్నాపూర్ గ్రామంలో కుమ్మరులందరూ ఐక్యంగా ఉండి ఈ గ్రామంలో ఇక్కడ సుమారు 33 గుంటల స్థలం ఇక్కడ సాధించుకొని దాంట్లో కులవృత్తి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళు సాధించుకున్న 33 గుంటల స్థలంలోనే ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారి సహకారంతో త్వరలోనే వీళ్ళందరూ కలిసి కూడా అందరి సహకారం తీసుకొని ఇక్కడ సంఘ భవనం నిర్మించి ఇక్కడ వృత్తి ఆధునీకరించే విధంగా పనిముట్లతోటి, యంత్రాలతోటి ఇక్కడనే ఒక ఇండస్ట్రీ టైప్ కూడా ఇక్కడి నుంచే పెట్టి మట్టి పాత్రలు సమాజానికి అందిస్తారని చాలా చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో మొల్లమాంబ విగ్రహాలు ఆవిష్కరణ ఎందుకంటే ఒక ప్రతీకగా, కుమ్మర్ల ప్రతీకగా పెట్టుకోవడం జరుగుతుంది. మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. పక్కా రాష్ట్రంలో కూడా గత 2 సంవత్సరాల క్రితం మొల్లమాంబ జయంతిని అధికారికంగా ప్రభుత్వమే చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి మన ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం 2026 మార్చి 13 తారీఖు మొల్లమాంబ జయంతిని ప్రభుత్వమే నిర్ణయించే విధంగా చూడాలని మా రాష్ట్ర సంఘం నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. తొందరలోనే ప్రభుత్వానికి వినతులు కూడా ఇస్తాం. సోషల్ మీడియా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ ఇక్కడ మొల్లమాంబ జయంతిని మనము ఇస్నాపూర్ గ్రామంలో చేసుకుంటున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రభుత్వానికి మేము నిజంగానే వినతి పత్రం ఇస్తాము. స్టేట్ సంఘం నుంచి మొల్లమాంబ జయంతిని స్టేట్ వైడ్ సెలబ్రేషన్స్ గవర్నమెంట్ ఫండ్స్తోనే చేయాలనేది మా యొక్క కోరిక. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘంలో కూడా గుజరాత్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా అప్గ్రేడెడ్ ట్రైనింగ్ కోసం అని స్టేట్ పాలసీస్ నుంచి, స్టేట్ స్కీమ్ నుంచి సపరేట్గా మాకు కొన్ని ఫండ్స్ కేటాయించి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎకానమీ ఎట్లయితే రాజస్థాన్, గుజరాత్కి వెళ్ళిపోతుందో అది అక్కడికి వెళ్ళకుండా మన తెలంగాణలో ఉన్న ప్రజలకే మాత్రమే చెందుతుంది దీనివల్ల. సో దయచేసి స్టేట్ వైడ్ ట్రైనింగ్ అనేది తీసుకురావాలనేసి మేము కోరుకుంటున్నాము. దీనికి మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము.